ఓకే అయితే చెప్పండి. సెట్ క్యాప్చర్ చేయడం అయిపోయిందా? డన్. ఓ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్లో ప్లీజ్ మీ వాల్యూమ్ తగ్గిస్తే థ్యాంక్ యూ. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా టీం అందరినీ ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాము. అండ్ ముందుగా ప్రొడ్యూసర్సే వేదిక మీదకి రావాలి, ఎందుకంటే వాళ్ళు వస్తేనే డబ్బులు వస్తాయి, వాళ్ళు వస్తేనే సినిమా వస్తుంది, వాళ్ళు వస్తేనే దాని గురించి మాట్లాడుతూ ఉంటాం కాబట్టి దే పెయిడ్ నో. సో ఆలస్యం చేయకుండా ప్రొడ్యూసర్స్ని వేదిక మీదకి పిలుద్దాము. కిషోర్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, అండ్ మనోజ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సీర్ స్టూడియోస్ బ్యానర్ ద్వారా ఒక బృందావనం అన్న చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారు. మరొక ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఇక్కడ మిస్సింగ్ అనమాట. సో ఓకే, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక్కడ. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ అండ్ సాకేత్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. డి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, వారిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. ఎడిటర్ తమిరాజు గారు, సంతోష్ గారు వెన్యూలో ఉంటే వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. చిత్రం వాల్యూమ్ చెక్ చేయండి ఒకసారి. యా, సో ఈ చిత్రంలో యాక్ట్ చేసిన మహేంద్ర గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సన్విత రెడీగా ఉంది ఇలా రావడానికి, సో ఆలస్యం చేయకుండా రిక్వెస్ట్ సన్విత ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఎంత న్యాచురల్గా ఉందంటే తను ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అక్కడ కథక్ డ్యాన్స్ చేస్తూ చేస్తూ బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఈ చిత్రం ద్వారా మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్న బాలు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అలాగే మీ హీరోయిన్ కూడా మీరు పట్టుకొని వస్తే, ఎలాగో అక్కడి వరకు జర్నీ చేశారు కదా మీరు, సో షినోవా ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఇప్పుడు వేదిక మీదకి వచ్చే అతిథుల్ని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం ప్రొడ్యూసర్స్ని. బొకే తీసుకుంటుండమ్మా స్టేజ్ మీదకి ఫస్ట్. యా, అండ్ బ్యూటిఫుల్ చిత్రాలు మనందరికీ అందించారు. దాని తర్వాత ఒక బ్రేక్ ఇచ్చారు. సో కానీ ఆయన బ్రేక్ ఇచ్చిన సినిమాలతోనే ట్రావెల్ చేయడం జరిగింది. కోర్స్ ఎన్నో మంచి సంస్థ మనం పీపుల్ మీడియా ఫ్యాక్టరీని చూసాము, దానికోసం ఎంతో వర్క్ చేయడం జరిగింది, ఆ సంస్థను నిలబెట్టడం జరిగింది. కోర్స్ ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్, వెరీ పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేసే డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో వారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం కిషోర్ గారిని అండ్ మనోజ్ గారిని. సో మజిలీ అన్న బ్లాక్ బస్టర్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు సంక్రాంతికి మేము వస్తున్నాం. కోర్స్ మంచి చిత్రాలు మనందరికీ షైన్ స్క్రీన్ ద్వారా అందిస్తూ, ఇప్పుడు మాత్రం మరొక లెక్క అంటూ బాస్ సినిమాని మన ముందుకి సంక్రాంతికి తీసుకొని రాబోతున్న సాహు గారిపాటి గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ యునో అమేజింగ్ ఫిలిమ్స్ అండ్ రాబోయే చిరంజీవి గారి సినిమా ప్రొడ్యూసర్ సాహు గారిపాటి గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. సాహు గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. నాకు ఆయన బాణం ఫిలిం నుంచి చాలా చాలా ఇష్టం. ఈజ్ వెరీ కామ్ అనమాట. బట్ ఆయన ఇంటెన్స్ ఏ రేంజ్లో ఉంటుందంటే యాక్టింగ్ పట్ల ఆయన, నాకు తెలియదు ఆయన ఎందుకు బ్రేక్ ఇచ్చారో అంతలా. ఐ రియలీ చాలా చాలా సిల్వర్ స్క్రీన్ మిస్ అయింది, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా మిస్ అయ్యారు. బట్ అదంతా ఫుల్ఫిల్ చేస్తూ భైరవం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని ఆ వైభవాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా నారా రోహిత్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. హీరోగా మంచి చిత్రాలు మనకిచ్చి తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకొని, తనకంటూ ఒక అభిమానాన్ని, అభిమానుల్ని క్రియేట్ చేసుకున్న వ్యక్తి ఆయన. సో భైరవంతో మనల్ని పలకరించబోతున్నారు. బట్ ఇవాళ టైం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. యా, బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. యా, వన్ సెకండ్. బొకే అయిపోయింది కదా, బొకే పక్కకు పెట్టేసేయండి. గ్రూప్ పిక్చర్ కోసం ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి వన్ స్టెప్ ఫార్వర్డ్. ఒక స్టెప్ సాహు గారిని, వేణాదిత్య గారిని కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్.
ఛానల్స్ అంటే ఛానల్స్ కొంచెం నవ్వచ్చు, కదలొచ్చు, పర్లేదు. Ritvika, please join the stage. One more mic. నేను ఇస్తాను. ఓకే, మీరు మీ హ్యాపీగా ప్రశాంతంగా వెనకెళ్ళొచ్చు. అండ్ ఫస్ట్ నేను యా వాళ్ళది అక్కడ ఫోటోషూట్ జరుగుతుంటుంది, మనం మన స్పీచ్ కంటిన్యూ చేద్దాం. మహేంద్ర గారు, మీతో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? మీతో మొదలు పెడదాం అనుకుంటున్నాం మేము. ఎల్లో కలర్ వేసుకొచ్చారు, శుభం కాబట్టి రండి. అక్కడ దాకా ఎందుకులే కానీ అక్కడ వరకు వెళ్ళకపోతే కష్టం. ఓకే, సెంటరా అంటే ఇప్పుడు జనరల్గా ఎన్నుకున్న గెస్ట్లు అంతా ముందుంటే వాళ్ళ పేర్లు చెప్పేస్తుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మాటలు కొంచెం తడబడతాయి, అలవాట్లేదు కదా. అంటే స్కూల్లో కూడా పెద్ద స్టేజ్లో ఇక్కడ స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే ఏం మాట్లాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ నా కోసం ఈ రోల్ రాశాడు, నాకే ఇచ్చాడు. అది చేసినందుకు మా ప్రొడ్యూసర్ నాకు డబ్బులు కూడా ఇచ్చారు. ఇప్పుడు సినిమా రిలీజ్ కూడా చేస్తున్నారు. రోహిత్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంటే లిటిల్ బిట్ టెన్షన్. అండ్ బాలు అండ్ షినోవా, ఆబ్వియస్లీ తెలుసు మీకు, వాళ్ళే లీడ్స్ అని. సో వీ హ్యాడ్ నైస్ టైం. హైదరాబాద్లో షూట్ చేసినాం. నా కేరళలో షూట్ లేకపోయినా కేరళ పోయినా అంత మంచి జెల్ అయిన ఉండే. 2 kids, ప్లీజ్ కమ్. ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా. హాయ్. అవుట్ ఆఫ్ టెన్షన్ ఇవన్నీ ఏం చేయాలో అర్థం కాక. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్కి థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఊరికే నాకు తోడు ఉంటారని. థ్యాంక్ యూ. పాపం వాళ్ళకి భయం వేసింది, ప్రాబ్లం అది. మీ భయం తగ్గించడం ఏమో కాదు కానీ. సో ఇప్పుడు డిఓపి రాజు గారు మాట్లాడతారు. హలో అండి, వచ్చిన మీడియా వాళ్ళందరికీ వచ్చిన మీడియా ఇంకా ప్రెస్ అండ్ మీడియా రిపోర్టర్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. రోహిత్ గారు, ఆదిత్య గారు, సార్ థ్యాంక్ యూ. అండ్ ఫిలిం ట్రైలర్ చూశారు కదా, ఐ హోప్ యూ లైక్ దట్ ఫిలిం. అండ్ I should thank my producers, my director for having me on board. మేము కష్టపడి ఒక ఫిలిం తీసాం. వీ ట్రావెల్. మా డిఓపి కూడా సేమ్ అంతే, భయం అంతే కొంచెం. ఇప్పటివరకు బాగానే మాట్లాడారు ఆయన. సో we tried doing experimenting things. Please hope you liked it. And I thank Sakit for his beautiful music and both of them. And please watch our film and encourage us. Thank you.
థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు అర్థమైంది కెమెరా వెనకుంటే మీకు ఇన్ని కెమెరాల ముందుకు తీసుకొచ్చేసరికి ఆ మాత్రం ఉంటుంది. సో ఇప్పుడు సన్వితకి ఇద్దాం మైక్. హాయ్ అండ్ మీకోసం మళ్ళీ మీరు పిలిచారుగా తను కూడా పిలుస్తున్నట్టుంది చూడడానికి. పర్లేదు సన్విత, బోలో నవ్వు. ఇప్పుడు అసలే రావట్లేదు. అది కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి గురించి మైక్ ఇమ్మనట్లేదురా, మాట్లాడమండి. ఎలా అనిపించింది సినిమా? గుడ్. అవునా? ఓకే. ఎవరు బాగా నచ్చారు? ఎవరు ఎక్కువ చాక్లెట్స్ ఇచ్చారు సినిమా చేసే టైంలో? నోవా అక్క, షీ వాజ్ సో స్వీట్. ఓకే. బాలు అన్న కాదా? కాదు. ఓకే, వదిలేద్దాం లైట్. చాక్లెట్స్ కొనియకపోతే ఇట్లానే ఉంటుంది, స్టేజ్ల మీద నిజాలు చెప్తారు ఇలా. సో ప్రాబ్లం. ఇంకా మూవీ ఎలా అనిపించింది? నీ రోల్ ఏంటి? ఇట్ వాజ్ గుడ్. ఓకే. మహేంద్ర అన్న వాజ్ ఫనీ. మీరు చాక్లెట్స్ ఎక్కువ ఇచ్చినట్టున్నారు. ఓకే. సో షీనోవా అక్క యూస్ టు గెట్ మీ ఎవ్రీడే లాలీపాప్స్. ఓ, రియాలిటీ ఇదే. పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు అందుకే. యూ వాంట్ సే సంథింగ్? యూ వాంట్ యాడ్ సంథింగ్? నో, దట్స్ ఎనఫ్. ఓకే, దెన్ May 23rd. May 23rd the movie is releasing. Please come watch. Please come watch. That's it. Thank you so much and good luck. God bless you. And now Sunny garu, please come forward. Music director Sunny garu and Saket garu both. ఇద్దరు పేర్లు ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి ఇద్దరిని ఒకేసారి పిలుద్దాం. Who's going to speak first అండి? You or ఎవరైనా ఒకటే? Please go ahead. Thank you everyone for coming. Can you It's please, been take your mic little closer. it's been a very good experience working in this film. The work that we've done, చాలా మంది యాడ్ చేశారు. We've had the